అందరికీ నమస్కారాలు. ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరం మండలం లోకేష్ గ్రామంలో పల్లె పండుగలో ఇచ్చినటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సుమారు పల్లె పండుగలో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గడిచిన 2 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చేకూర్చడానికి అనేక శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ లోకేష్ గ్రామంలో ₹1 కోటి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ₹1 కోటి 15 లక్షలు శాంక్షన్ ఇస్తే దాంట్లో 90 లక్షల వరకు గ్రౌండ్ అయ్యాయి. ఈ వర్క్స్ అన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే గత గవర్నమెంట్ గ్రామాలు వదిలేసే గ్రామ అభివృద్ధి పట్ల పూర్తిగా విచ్ఛిన్నం చేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా కనీస సౌకర్యాలు, వాళ్ళు నడిచేటువంటి రోడ్డు, వాళ్ళ ఇంటి నుంచి వదిలేటువంటి డ్రైన్లు కూడా చాలా వరకు ఈరోజు చూశాను. కనీసం ఇంతవరకు కూడా వేసుకోకపోవడం అంటే దురదృష్టకరం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతవరకు చేసుకుంటే ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మిగతా వర్క్స్ కూడా చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఈ గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నివసించే చోట ఒక మెరుగైనటువంటి శుభ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఈ గ్రామాల్లో కలిగింది. ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇంటిలో వచ్చినటువంటి వాటర్ బయటకు వెళ్ళడంలో కానీ, అలాగే ఎస్డబ్ల్యూసీ సెంటర్స్ కూడా, శానిటేషన్ కూడా, ముఖ్యంగా పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ కూడా శానిటేషన్ కూడా ప్రత్యేకించి బాధ్యత తీసుకొని గ్రామాల్లో ర్యాంకులు క్రియేట్ చేసి ఒక మంచి వ్యవస్థని ఈరోజు ఈ గ్రామాల్లో చూస్తున్నాం. శానిటేషన్ పరంగా కూడా ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి సభ్యులు కానీ, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కూడా నైతిక బాధ్యత తీసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం అన్ని విధానాలు అమలుపరిచింది. మీరు కూడా ఒక నైతిక బాధ్యత తీసుకొని పరిశుభ్రంగా ఉండడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఏదైతే ఆరోగ్యంగా మెరుగుపరుస్తుంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే మనకి ఎటువంటి జబ్బులు, ఎటువంటి అనారోగ్యం అవ్వకుండా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే మనం గతంలో చూసాము, ఉదయాన్నే లేస్తే మన వాకిల్లో కల్లాపు వేసుకుంటాం.